మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భూపాలపల్లిలో మోకాళ్లపై నిలబడి బీసీ జర్నలిస్టుల నిరసన. వర్ధన్నపేటలో బీసీ బంద్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క. రాష్ట్ర బంద్లో భాగంగా గౌలిగూడ ఎంజీబీఎస్ వద్ద బైఠాయించిన తెలంగాణ బీసీ జేఏసీ నాయకులు. పెట్రోల్ బంకుపై దాడికి పాల్పడ్డ బీసీ సంఘం నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, నల్లధనం తెచ్చి 15 లక్షలు ఇస్తామన్నారు. స్విస్ బ్యాంకులో దాచిన నల్లధనాన్ని భారతీయులకు ఒక్కొక్కరికి 15 లక్షలు ఇస్తామని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వం గద్దెనెక్కి 11 ఏళ్లు దాటినా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి మూలంటి మారెప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం దగ్గర విలేకరులతో మాజీ మంత్రి మాట్లాడారు. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రైవేటీకరణ వైపు ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని తెలిపారు. నల్లధనం పేదలకు పంచిపెట్టకుండా తిమింగలాలకు కాపాడుతున్నారని ఆరోపించారు. లక్షల కోట్లు స్విస్ బ్యాంక్లో దొంగలంతా దాచుకున్నది. అన్ని పార్టీల వాళ్ళు దాచుకున్న డబ్బుని 20,000 లక్షల కోట్లు స్విస్ బ్యాంక్లో దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి ఒక్కొక్క వ్యక్తికి 15 లక్షలు ఇస్తారన్నాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 2 కోట్ల ఉద్యోగస్తులు ఇస్తానన్నాడు. తర్వాత మళ్ళీ ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చకపోగా మరి ఇంత ముగ్గురు చంద్రబాబు జగనేమో బటన్ నొక్కుడు రెడ్డి అని ఆయన ఇంటికి పంపించారు, 11 ఇచ్చారు ఆయన పంగనామాలు పెట్టి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు చిత్తశుద్ధిగా ప్రధానమంత్రి అంటే 140 కోట్ల జనాభా. ఆయన ఈరోజు భారతదేశంలో 20,000 లక్షల కోట్ల అప్పు ఉంది. మరి చంద్రబాబు మన 3,500 కోట్లు మన ఏపీ బడ్జెట్. తెలంగాణలో 2,50,000 కోట్లు. మరి ఈరోజు మనకు ధరలు తగ్గలేదు. నిరుద్యోగ సమస్య ఎట్లా ఉంది? భారతదేశానికి కానీ రాష్ట్రానికి కానీ 20 రాష్ట్రాలకు కానీ భవిష్యత్తు లేదు, భద్రత లేదు, బాధ్యత లేదు, భరోసా లేదు, శాంతి భద్రత లేదు, సంక్షేమం లేదు, సంపద లేదు, అభివృద్ధి లేదు, వ్యవసాయం లేదు, పరిశ్రమలు లేవు, కంపెనీలు లేవు, పెట్టుబడి పెట్టేవాళ్ళు లేడు. ఓడరేవులు ప్రైవేటీకరణం చేసినారు. తర్వాత విమానాశ్రయాలు మొత్తం ఎటు ప్రైవేటీకరణం. ఉద్యోగం ఇచ్చింది లేదు. ఎక్కడేసిన గొంగులు అక్కడే. ఈరోజు పేదవాళ్ళు అయితే ఎస్సీ బీసీ మైనార్టీలు పేదవాళ్ళు 80% వాళ్ళు ఈయన కానీ నిజాయితీగా ప్రధానమంత్రి మరి చంద్రబాబు నాయుడు, లోకేష్, మరి పవన్ కళ్యాణ్ మరి ఆయన వాళ్ళు కూటమై ఓటు చీరుకున్నారా అన్నారు. ఈరోజు కూటమైపోయిందని ప్రజలు అనుకుంటున్నారు. ఒక్కడు కూడా నెరవేరలేదు. నిరుద్యోగ భృతి కల్పించలేదు. ఎన్నో హామీలు ఉన్నాయి. మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. బాటమ్ టు టాప్ అన్ని సెంట్రల్, స్టేటు, రైల్వే అన్ని బ్యాక్లాగ్ పోస్టు భర్తీ చేసి మీ రుణం తీసుకోండి. పదవులు తాత్కాలికము, మనం చేసే పనులు శాశ్వతము. విలేకరులకు కూడా జీతాలు ఇవ్వండి. అడ్డదుడ్డు రాయకున్నట్ల, బ్లాక్మెయిల్ చేయకున్నట్ల. వాళ్ళు ఏమన్నా రాస్తే తంతున్నారు కేసులు పెట్టి. అలా కాకున్నట్ల వాళ్ళకు కూడా జర్నలిజం కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాళ్ళకు కూడా జీతాలు ఫిక్స్ చేయండి. అకార్డింగ్ టు లేబర్ కమిషన్ ప్రకారము ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈరోజు గ్రామ సచివాలయం పెట్టండి, వాలంటీర్ వాళ్ళంతా నిరుద్యోగులై వాళ్ళు ఎంఎస్ మా తమ్ముడు ఉన్నాడు భానుప్రకాష్, ఎంటెక్ స్ట్రక్చర్ ఇంజనీరు, ఈజ్ ఐడిల్ బీయింగ్ ఎస్సీ మాదిగా. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏం కావాలి? పేరుకి ఎస్సీలు 80% తినేది, పందికొక్కల మరి తినేది మీరు. మాలా మాదిగలంతా కలిసి 15%. మేమేమో బానిసలు, సేవకులు, యాచకులు. మీరేమో
అదానికేమో 75 లక్షల కోట్లు రైట్ ఆఫ్, సుబ్రహ్మరెడ్డికి 6,000 కోట్లు రైట్ ఆఫ్, సుజనా చౌదరికి రైట్ ఆఫ్, ముఖేష్ అంబానీకి రైట్ ఆఫ్, వాళ్ళకి రాశాబా. ఇంకా ఎవరు విజయమాలకు 10,000 కోట్లు రైట్ ఆఫ్. మారప్ప 5,500 కోట్లు 5 లక్షలు తీసుకుంటే దాని మీద 63,000 లక్షలు యాపదిద్దల్లా ఊరేసుకొని చేయాలా. దిస్ ఈజ్ గోయింగ్ ఆన్. కాబట్టి బ్యాలెట్ పేపర్ మీకు దమ్ముంటే బ్యాలెట్ పేపర్ పెట్టండి, లేకపోతే ఆధార్ కార్డ్కి సెల్కి కనెక్షన్ పెట్టి ఎవరు ఓటు వాడేసుకుని పెట్టండి. న్యూ సిస్టమ్. దిస్ ఈజ్ మై పాలసీ. ఐఎమ్ డిమాండింగ్, ఐఎమ్ కమాండింగ్. నేను రిమాండ్కి పోయినా కూడా మళ్ళీ డైమండ్ మాడి బయటకు వస్తాను. ఏదో రోజు సీఎం అని అవుతాను, పిఎం అని అవుతాను. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ నగరపాలక సంస్థ పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో జనగామ ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులతో 197.55 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, మున్సిపల్ అధికారులు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ బొడ్డు చంద్రయ్య, మల్లపల్లి రాజం, అడవంతల మల్లేష్ మురళి వీరితో పాటు దాదాపు 200 మంది వీఆర్ఏ సీనియర్ నాయకులు చేరికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దానిలో భాగంగా మనం ఈ జనగాం మేజర్ ఏరియాస్ జనగాం, సప్తైది కాలనీ, ఉదయనగర్, పేసర్వాడ నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ ప్రణాళికబద్ధంగా మన చరిత్రాత్మకమైన శివాలయాన్ని నుండి గౌరవ స్థానిక 9వ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆడబత్తుల మల్లేష్ గారు, జనగామ చంద్రయ్య గారు, మల్లపల్లి రాజం గారు, ఆడబత్తుల శ్రీనివాస్ గారు, భీమా నారాయణ గారు, మేకల రాజలింగు గారు, మాజీ కౌన్సిలర్ జనగామ పొట్టు చంద్రయ్య గారు, అధ్యక్షులు స్వాములు ఊదరి రాజమౌళి గారు, ఆడబత్తుల విజయ గారు, దాముక మల్లేశ్వరి గారు,
దాసరి రాయమల్లమ్మ గారు, దాముక వినీల గారు, దాముక ప్రసన్న గారు, సుంకరి సది గారు, సుంకరి సది గారు, కర్నూలు స్థానిక ఎన్ఆర్పేట భాష్యం పాఠశాలలో ముందస్తు దీపావళి పండుగ జరుపుకోవడం జరిగింది. భాష్యం చైర్మన్ భాష్యం రామకృష్ణ గారు, భాష్యం వైస్ చైర్మన్ హనుమంతరావు గారు మరియు భాష్యం మేనేజింగ్ డైరెక్టర్ సాకేత్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు భాష్యం పాఠశాలలో ఘనంగా దీపావళి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ దీపావళి సంబరాలు జరపడంలో ముఖ్య ఉద్దేశం గురించి రాయలసీమ జోనల్ ఇన్ఛార్జి అయిన బి అనిల్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన బంధువులు విజయవంతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉందని బీజేపీ రాష్ట్ర నాయకులు కుస్మ సతీష్ అన్నారు. కళ్ళు లేని కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు 2 డ్రామాలు ఆడుతూ బీసీలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీసీ బంధు కార్యక్రమానికి స్వచ్ఛందంగా పలు సంఘాల నాయకులు, కుల సంఘాలు ముందుకు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను విజయవంతం చేయడంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా పార్టీ ముందుందని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా పెద్దన్న చెప్పినట్టుగా ఆ రోజు అధికారంలో ఉండి ఇంట్లో కూర్చున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అదే టీఆర్ఎస్ పార్టీ మేము 47% ఇస్తాం, మా బిడ్డ దానికోసమే పోరాడుతుందని చెప్పి చెప్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా అమావాస్య రోజు కళ్ళున్నా కళ్ళు లేనిట్టుగా ప్రవర్తిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కళ్ళు లేని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజల కోసం ఏ విధంగా తప్పుదారి పట్టియాలనో మైనార్టీలను చేర్చి రిజర్వేషన్లను ముందోటి తీసుకుపోవడం కోసం అని చెప్పి ప్రయత్నిస్తున్న తీరును ఖండిస్తున్నాం. యథార్థంగా స్వచ్ఛందంగా ఎవరైతే నాయకత్వం ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇవాళ పార్టీలన్నీ కూడా బీసీ బంద్కు మద్దతు తెలుపుతా ఉన్నాయి. వచ్చిన పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ప్రజలు వీళ్ళందరినీ కూడా చూస్తున్నారు. మీడియా ముఖంగా అందరినీ కూడా అందరి అవకాశాలను, అందరి విలువలను, వాళ్ళ మాట తీరును గమనిస్తున్నారు. వాటినన్నిటిని కూడా గమనించి ఇవాళ బంద్లో స్వచ్ఛందంగా వారికి వారే సంపూర్ణంగా బంద్కు వాళ్ళు
మద్దతు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ షాపులపై ముందు నిలబడి మేము బంద్లో పాటిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. దాన్ని గౌరవిస్తున్నాం. ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. రిజర్వేషన్లు వచ్చే వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. ఇలాగైతే మద్యం వ్యాపారం చేయలేం. అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ ఆఫీస్ వద్ద మద్యం దుకాణాల యజమానులు నిరసన. వ్యాపారాలు చేయలేమంటూ మద్యం దుకాణాల యజమానులు నిరసన. మద్యం దుకాణాలు తాళాలు జిల్లా ఎక్సైజ్ అధికారికి అప్పగించిన యజమానులు. మార్జిన్ 20% అమలు చేయాలంటూ ఎక్సైజ్ డీలర్లు నినాదాలు. సమస్యలు పరిష్కరించకుంటే దుకాణాలు నిర్వహించలేమన్న నిర్వాహకులు. తక్షణమే బీసీ కులస్తులకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ తూర్పు నియోజకవర్గం వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో బంద్ నిర్వహించారు. ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాల మద్దతు తెలిపి పలు చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు పలు సంఘాల నాయకులు తెలిపారు. వరంగల్ పోచం మైదాన్ సెంటర్లో కాపు కులస్తులు మానవహారం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. కోడి మాయమైంది అన్న చందంగా ఉంది ఈ రాష్ట్రంలోని పార్టీల పరిస్థితి. ఈరోజు చైతన్యవంతులైన బీసీలు ఏకతాటి మీదకి వచ్చి బంద్ ప్రకటిస్తే ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలు మేము మద్దతు ప్రకటిస్తున్నాం అంటారు. కానీ అసలు చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు మేమెంతో మా వాటా అంతా అని చెప్పి బీసీలమందరం ఐక్యంగా ఏకతాటి మీదకి వచ్చి మేము మాట్లాడితే ఈరోజు అన్ని పార్టీలు మేము ముందు ఉంటాం అంటున్నారు. కానీ చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వాళ్ళ మీదనే ఉన్నది. కుడి చేత పెట్టి ఎడమ చేత లాక్కున్న చందంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తే నాది బంతు కాదు, చేయాల్సింది వాళ్ళు అని చెప్పి కేంద్రంలో ఉన్న బీసీల వాటా ఎంతో తేల్చండి, లేకపోతే రాబోయే రోజులలో మీ పార్టీలకు పుట్టగతులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ ఈ రోజు ఇక్కడ మేము కుల సంఘం తరఫున అన్ని రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం ఇక్కడ బీజేపీ వాళ్ళను, టీఆర్ఎస్ వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళు అందరం కలిసి కూడా బీసీల కోసం ఏకతాటి బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో సోదరుడు కుమారస్వామి గారి ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం మనకు ప్రభుత్వాలు కంటిన్యూ చేయగా దాన్ని అమలు కానటువంటి రీతిలో అది ముందుకు తీసుకుపోతున్న తప్ప బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో బీసీ డిక్లరేషన్ ఇచ్చి కామారెడ్డిలో అక్కడ ఎలక్షన్ ముందు అమలు చేస్తామని దాని వల్ల అమలు కానటువంటి మార్గాలలో ఇక్కడ మరి గవర్నమెంట్లో చట్టసభలలో చేసి పంపించడము, గవర్నర్ దాన్ని వాళ్ళు పక్కన పెట్టడం, అక్కడ నుంచి రాష్ట్రపతి పంపడము, రాష్ట్రపతి పక్కన పెట్టడం జరుగుతాం. మరి ఇన్ని కోర్టులలో పోయినప్పుడు కోర్టులలో మన వాళ్ళ ద్వారానే వాళ్ళ మనుషుల ద్వారానే కేసులు వేయించడం, పక్కన పెట్టడం. ఇంతమంది బీసీలో ఉన్న మనం ఇక్కడ ఇవాళ మున్నూరు కాపు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంతమంది కనబడుతున్నాం. అన్ని కుల సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ చేస్తూ ఉన్నాయి. మాకు మా రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం గారు ఇచ్చినటువంటి మేరకు ఇక్కడ సోదరులు కుమారస్వామి గారి ఆధ్వర్యంలో, కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయించుకున్నటువంటి ఈ సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చింది. ఈ నిరసన ఇంతటితో ఆగదు. తప్పకుండా బీసీ రిజర్వేషన్ అమలయ్యేంత వరకు ప్రభుత్వాల మీద ఒత్తిడి ఐకమత్యంగా బీసీ సంఘాలన్నీ కూడా ఏకమై చేస్తాయని చెప్పి నేను మరి అందరినీ కూడా కోరుకుంటూ మరి ఇవాళ అటువంటి పరిస్థితి చూస్తే
బీసీలు 60% పైన మనం ఉన్నప్పటికీ కూడా మన మున్నూరు కాపులు కూడా మన జనాభాలో ఎంతో పెద్ద ఎత్తున ఉన్న దాన్ని తక్కువగా చూపించినటువంటి ఘనత ఉన్నటువంటి ప్రభుత్వానికి మనం చేసినటువంటి జనాభా ప్రాతిపదికన చేస్తే మరి దాన్ని కూడా మేము ఖండిస్తూ తప్పకుండా సరి అయినటువంటి క్రమంలో మున్నూరు కాపులకు కూడా ఒక రేషియో రావాలి. మరి ఇంత పెద్ద ఎత్తున ఉన్నట్టు మా మున్నూరు కాపులకు అన్యాయమే జరుగుతూ ఉన్నది, న్యాయం కావాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాల ఒత్తిడి ఇవ్వడానికి బీసీ సంఘాలతో పాటు మున్నూరు కాపుల ఆధ్వర్యంలో కూడా మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం. చాలా మంది పెద్దలు వచ్చారు, ఇంతమంది మాజీ కార్పొరేటర్లు పెద్దలు కూడా చాలా మంది ఇంట్లో పాల్గొన్నారు. ఇంకా ముందు కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం. పెద్దలు తిరుపతి బాబు గారు ఇప్పటి నుంచో ఉన్నారు దీంట్లో. ఈ మన కాపు సంఘంలో వారు కూడా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. మరి దీన్ని అమలయ్యేంత వరకు వదిలిపెట్టామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలా చూస్తుంటే వాళ్ళు కూడా మేము మద్దతు తెలుపుతామంటున్నారు. మరి ఎవరి మీద నిరసన మీరు తెలిపేది? మీరు మద్దతు తెలపడం కాదు, మీరు చేసి చూపించండి, మీ చేతిలో ఉందని చెప్పి మేము మళ్ళీ డిమాండ్. కర్నూలు నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్ ఎదురుగా బీఎస్ఏ కళ్యాణ మండపంలో 2 రోజులుగా శనివారం ఆదివారం రోజులలో హైదరాబాద్ ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడమని హైదరాబాద్ ప్రాపర్టీ షో మేనేజింగ్ డైరెక్టర్లు అబరార్ ఖాన్, అబ్దుల్ వాసే, తౌఫీక్ మహమ్మద్, నవీద్ ఖాన్లు తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ ప్రాపర్టీ షో ముఖ్య అతిథిగా మేయర్ బీవై రామయ్య పాల్గొన్నారు. सभी कर्नूल के लोगों के वास्ते आफ्टरनून आज हम लोग 18 और 19 सितंबर को कर्नूल के बीएस फंक्शन हॉल में एक 2 दिन का हैदराबाद का प्रॉपर्टी शो हम रखे सारे कर्नूल वालों के लिए, जिसके अंदर फ्लैट्स वगैरह हैं जो बजट वाले फ्लैट्स भी है और थोड़ा अपर लिमिट वाले फ्लैट्स भी है। तो सारे बजट के फ्लैट्स हैं। 2 दिन के लिए हम कर्नूल वालों के लिए हैदराबाद के मुख्तलिफ मुकामात पे प्रॉपर्टी शोज़ हैं, मुख्तलिफ मुकामात पे प्रॉपर्टीज़ है जो हम रखें। तो ये प्रॉपर्टी शो का मकसद जो है यहाँ पे कर्नूल के लोगों तक पहुँचना और उनको जो है हैदराबाद के जो प्रॉपर्टीज़ है वो एक ब्रिज के जैसा काम करना है। उसकी वजह से उसके लिए हम लोग हैदराबाद से आए और यहाँ पे 2 दिन का प्रॉपर्टी शो रख रहे हैं आपके शहर के अंदर। हम लोग ये चाहेंगे कि आप लोग जो है इसमें आइए 18th और 19th जो भी आने वाला। थैंक यू वेरी मच। आई लुक फॉरवर्ड टू सी यू ऑल इन बीएस फंक्शन हॉल टुडे एंड टुमारो 18th and 19th of October. Okay. Thank you very much. My name is Vase. I came from Hyderabad and I've organized this event. I'm one of the managing partner of the company. I wanted to invite everyone to come and attend. Thank you very much. అజీజ్ ప్రాపర్టీ షో ఇవాళ కర్నూలులో షో జరగటం జరిగింది బిఎస్ఏ కళ్యాణ మండపంలో. దానికి మేయర్గా నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు సంతోషం వ్యక్తపరుస్తూ వాళ్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కర్నూలు కంటే కూడా హైదరాబాద్ మార్కెట్ ఎక్కువగా ఉంది.
కర్నూలు ప్రజలు కూడా చాలా మటుకు ఎక్కువగా హైదరాబాదులో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఎక్కువ హైదరాబాదును ఇష్టపడుతున్నారు. కాబట్టి వీళ్ళు కూడా అజీజ్ కంపెనీ వారు కూడా హైదరాబాదులో చాలా చోట్ల మొయిదీపట్నం కావచ్చు, బంజారాహిల్స్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, చాలా చోట్ల వీళ్ళ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. కర్నూలు ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కావచ్చు, అవసరమైన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళు ఒక 5 లక్షల కూపన్ కూడా అంటే ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ టైంలో పర్చేజ్ చేసిన వాళ్ళు 5 లక్షల కూపన్ కూడా ఇస్తున్నారు. ఈ 5 లక్షల కూపన్ సబ్సిడీ రూపం రేటు తగ్గిస్తారు. సో దాన్ని కూడా సద్వినియోగపరచాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. వాళ్ళకందరూ కూడా ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ. ఎమ్మిగనూరు పట్టణం నందలి ఎమ్మిగనూరు క్రియేషన్ క్లబ్ ఆవరణం నందు ఈ రోజు ఉదయం గౌరవ డాక్టరేట్ ప్రధాన గ్రహీత డాక్టర్ బైలుపుల షఫియాలను ఘనంగా సన్మానించిన ఎమ్మిగనూరు రీక్రియేషన్ క్లబ్ సభ్యులు ఎం హరినారాయణ రెడ్డి, కారుమంచి ఈరన్న గౌడ్, యూకే శరన్న, కె వెంకటరంగారెడ్డి, బి రామాంజనేయులు, ఎం గంగన్న, కెవి లక్ష్మీకాంత్ రెడ్డి, సురేంద్రబాబు, డి దస్తగిరి డాక్టర్ బైలుపల షఫియుల్లాకు అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.